ప్రజల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారు కదా? ప్రభువైన యేసయ్య కృపలో ఒక రాత్రిచ్చి ఒక పగులిస్తూ మనందరిని ఆశీర్వదిస్తూ దీవిస్తున్న గొప్ప దేవుని బట్టి సజీవ లెక్కలో మనందరం కూడా ఎక్కువ జాములో ఆయన నామాన్ని ధ్యానించుకుంటూ ఆయనకి స్తుతి గానములు చేసుకుంటూ ఆయనలో మెల్లమెల్లగా మనము నడుచుకుంటున్నాం కదా. మన ప్రాణములను ఆయన ఎంతో ఆశీర్వదించి మన ప్రాణంకు తృప్తి కలిగే చేసి మన గొప్ప దేవుని బట్టి ఈరోజు నువ్వు సంతోషించి ఆనందించాలి కదా. ప్రేమైన సహోదరి సహోదరులారా, సజీవ లెక్కలో మనందరము బ్రతుకుచున్నామంటే మన యేసయ్య దయ, యేసయ్య కృపే. అంత తప్పితే మరి ఏది లేదు. అయినా మనము ఆయనకు ప్రేమైన బిడ్డలుగా ఉండి హృదయములో పాపమును తీర్చివేసుకొని మంచి మనసు కలిగి సమాధానము నెమ్మది కలిగిన బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతకాలని, బ్రతికిన దినములన్నీ కూడా మనల్ని తృప్తిపరిచి ఆకలి దప్పిక తీర్చే ఆ గొప్ప దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి నేను ఉండాలి కదా. మరి సమయంలో ప్రభు మనలో ప్రేమించి మనకిచ్చినటి వాగ్దానం కీర్తన గ్రంథము 107 అధ్యాయం 9 వచనం, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచినాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆశగల ప్రాణం అనగా పక్షులు కావచ్చు, ప్రాణంతో ఉండే మనుషులు కావచ్చు, జీవించుచున్న వారికి ఆయన తృప్తి కలుగు చేస్తాడు. ఆకాశ పక్షులకు ఆహారము లేకపోతే వాటి ఆకలి తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. నీళ్లు లేకపోతే నీళ్లు వాళ్ళకిచ్చి వాటిని తృప్తిపరిచే దేవుడుగా ఉంటున్నాడు. ఆ దేవుడు ఈరోజు నిన్ను నన్ను తృప్తిపరిచే తండ్రిని నమ్మాలి. ఎందుకంటే మన ప్రాణమును ఆయన ఎంతగానో ప్రేమించి తృప్తిపరిచే దేవుడు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, మేలుతో నింపబడే గొప్ప దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. మనకు మేలే కలుగు చేస్తాడు. అంతేకాకుండా ఆయన అంటున్నాడు ఒక మాట, ప్రేమైన సహోదరి సహోదరులారా, బంధకాలన్నీ ఇడిపోతాయంటున్నాడు. చిక్కుకొని ఉన్నావా జీవితంలో? ఆ బంధకాలను నేను విడుదల చేసి దేవుడుగా నీ మధ్యలో ఉంటున్నా అంటున్నాడు. నేను తృప్తిపరుస్తానంటున్నాడు. ఎంతోమంది ఎన్నో బంధకాలతో ఎన్నో సంవత్సరముల నుంచి వారి జీవితంలో తృప్తి లేని జీవితం జీవిస్తున్నారు. బ్రతుకుచున్నరే కానీ వారి జీవితంలో ఆనందము లేదు, సంతోషము లేదు. కారణం ఏంటంటే దేవుని చిత్తమును తెలుసుకొని కూడా ఆయన మార్గములో నడచటానికి చేతగాని వాళ్ళగా మనముంటున్నాం. కాబట్టి ఆయన అంటున్నాడు, నా మార్గంలో నడచటానికి మీకు నేను నేర్పించుదును అంటున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనము చేతగాని వాడిగా ఉండకూడదు. శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా ఓడిపోకూడదు. ఎందుకంటే ప్రభు నేర్పిస్తానంటున్నాడు. కాబట్టి నేను కూడా ఆయన తన మార్గములను దీనులకు నేర్పించను. ఎవరైతే దీన మనసు కలిగి దేవుని సన్నిధిని వెతుకుతూ, ఆయన మార్గములను వెతుకుతూ, ఆయన చిత్తమును వెతుకుతూ, ఆయన కృప కోసం కాచుకున్న దీనులకు ఆయన మార్గము చూపిస్తానంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మరి ఆకలి కొంటున్నావా? దాహం కొంటున్నావా? ఆ తండ్రి నేను తృప్తిపరచాలంటున్నాడు. ప్రాణమును కల ప్రతి జీవుని కావచ్చు, మనిషి కావచ్చు, ఆ తృప్తిపరిచే దేవుడు ఈరోజు ఏ విషయములో అయితే నీవు మరి నీ ఆకలి కొని వచ్చినావో నిన్ను ఆయన తృప్తిపరచు తండ్రి అంటున్నాడు, మేలుతో నింపుదును. మరి ఆ ప్రభును బట్టి ఈరోజు సంతోషిస్తావా? ఆనందిస్తావా? మరి ప్రభు అయిన యేసు అంటుండో, నేను నిన్ను ఆదుకుండే దేవుడిని అంటున్నాడు.
భూమి మీద జీవిస్తున్నట్టు ప్రతి ఒక్కరిని ఆదుకుండేది నేనే. ఆయన మార్గములను నీకు తెలియచేసే దేవుడును నేనే, నేర్పించే దేవుడును నేనే. ప్రతిరోజు మన తండ్రి అనుదినము ఎవరి ద్వారా ఒకరి ద్వారా ఆయన మనకు నేర్పిస్తున్నాడు. అయితే మనం గమనించకుండా వెళ్తూ ఉంటున్నాం. కానీ మన ప్రభు యొక్క నామములు ఆయన మార్గమును తెలుసుకొని చక్కగా ఆయన చిత్తములో ఉన్నట్లయితే మనను తృప్తిపరిచి ఆనందపరిచి మన కుటుంబంలో దీవించటానికి దేవుడే మన మధ్యలో వచ్చి ఉన్నాడు అన్నమాట మరిచిపోకో. నీకు నీ పిల్లలకు నీ తండ్రి ఆదరణకర్తగా ఉన్నాడనే మాట కూడా ప్రేమైన సహోదరి సహోదరుడా, లోకములో ఒంటరిగా ఉంటున్నారా? ఆయన అంటున్నాడు, ఆదరణకర్త నేనే కదా, నేను తృప్తిపరచదను, నేను ఆశీర్వదించదను, నిన్ను ఆదుకుందని అంటున్నాడు. మరి అలాంటప్పుడు నీ తండ్రికి నువ్వు ప్రియ బిడ్డగా ఉండటానికి ఇష్టపడాలని మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీంగల తండ్రి, మీ చిత్తంలో మీ పిల్లలను తండ్రి, ఆకలగులను బిడ్డలను తండ్రి నాయన తృప్తిపరిచే, నైనా ఆశీర్వదించి దీవించే దేవుడా, ఆదుకుండే తండ్రి, కాపాడే దేవుడా, కరుణించే దేవుడు, నీ బిడ్డలకు ఆధారణకర్తకుంటున్న గొప్ప మాట చెప్పిన తండ్రి, ఎవరైతే నా ప్రభువా మరి బంధకములలో ఉంటున్న వారిని తప్పించదని చెప్పిన గొప్ప దేవుడు, నీకే మహిమ ఘనత ప్రభావం కలగాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.